హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. మన ఛానల్ నేమ్ వచ్చేసి పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్ నుంచి సుబ్బూస్ కిచెన్‌గా చేంజ్ చేశానండి. ఇక నుంచి మన ఛానల్ పేరు సుబ్బూస్ కిచెన్ మర్చిపోకండి. ఈరోజు వీడియోలో సొరకాయ పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం అలా చేసుకుంటాం కదా! అలా కాకుండా ఇలా సొరకాయ పాయసం ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒక కప్పు తీసుకొని అందులో పావు కప్పు సగ్గుబియ్యం వేసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు వాటర్‌ని వేసుకొని సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. హాట్ వాటర్ గనుక వేసుకున్నారంటే అరగంట నానితే సరిపోతుంది. చల్లటి వాటర్ అయితే గనుక 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా సొరకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఉంచి లోపల ఉన్న గింజల్ని వేరు చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని వాటర్ తోటి కడిగేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకుందాము. ఇలా గ్రేట్ చేసుకుంటే కనుక మనకి సొరకాయ తురుము అనేది వచ్చేస్తుంది. ఇలా గ్రేట్ చేసుకున్నాము కదా! ఇప్పుడు గ్రేటర్ని తీసి పక్కన పెట్టేసుకొని ఈ తురుమును కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు. కొంచెం దూరగా ఫ్రై చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోండి. ఇలా గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండిలోకి ఇంకొక స్పూన్ నెయ్యిని వేసేసుకొని మనం తీసుకున్న సొరకాయ తురుముని ఇలా గిన్నెతోటి కొలుచుకున్నామంటే మనకి కొలతలు అనేవి కరెక్ట్గా వస్తాయి. నేను తీసుకున్న ఈ కప్పుతోటి నాకు 2 కప్పుల తురుము అనేది వచ్చేసింది. ఇలా నేతిలో సొరకాయ తురుముని ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో ఉన్న వాటర్ అంతా పోయి నెయ్యి పైకి తేలుతుంది. అప్పటి వరకు సొరకాయని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిపై మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకి సగ్గుబియ్యం అనేది కొంచెం మెత్తగా మగ్గిపోతాయి. అప్పటి వరకు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత చూద్దాము. నాకైతే సగ్గుబియ్యం కొంచెం మెత్తపడినవి. ఇప్పుడు ఇందులోకి పాలు పోసుకుందాము. మనం 2 కప్పుల సొరకాయ తురుమును తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వరకు పాలైతే పడతాయండి. చిక్కటి పాలను వేసుకుంటున్నాను. నేనైతే తీసుకున్న కప్పుతోటి 3 కప్పుల వరకు పాలని 1 కప్పు వరకు వాటర్ని వేసుకున్నాను. మీకు అచ్చం పాలతో కావాలంటే కనుక 4 కప్పులు పాలు పోసుకొని చేసుకోండి. ఇలా పాలు పోసుకున్నాక కొంచెం సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారు కదా, సగ్గుబియ్యం అయితే మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కనుక ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చివరగా ఒక అరకప్పు వరకు పాలు పోసుకున్నామంటే పాయసం అనేది మనం ఎప్పుడు తిన్నా కూడా చిక్కబడకుండా చాలా బాగుంటుంది. అలాగే పాలు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీగా పాయసము రెడీ అయిపోతుంది. ఎప్పుడు చేసుకునే సగ్గుబియ్యం పాయసము, సేమియా పాయసం కాకుండా సొరకాయతో ఇలా పాయసం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.